సదాకాలము యెహోవా నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. గుర్తు చేసుకోండి దేవుడు ఉన్నారా. నీకు కదిలిపోతున్నావు అంటే నీ కుడి పక్కన ఎవరుండాలి అన్నప్పుడు మాటల ద్వారా కదిలిపోతావు, జీవితంలో కదిలిపోతావు, అలసిపోతావు, నెమ్మది లేకుండా అయిపోతున్నావు. దేవుడు నీ కుడిపార్శ్వం ఉంటే సదాకాలం కూడా నెమ్మది ఉంటావు. దేవుడి వాక్యం నేను బలపరుస్తుంది ఈరోజున. దేవుడు స్థిరమైన నమ్మిక నీకు దీవెన. స్థిరంగా నువ్వు నమ్మిపించినట్లయితే, స్థిరంగా ఉన్నట్లయితే నీకు సంతోషమే. ఆయనలో పునరుత్థానం నువ్వు కలిగి ఉంటావు. అంటే తిరిగి జన్మించే స్వభావం, నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడిన స్వభావం ఈరోజు ఏంటంటే పాప స్వభావాన్ని సమాధి చేయడమే. అంటే ఇక అనరాని మాటలు అంటున్నావు, నీకు సమాధానం రాదు. గుర్తుపెట్టుకో, సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని కాళ్ళకి తొక్కుతున్నాడు. అండర్ ద ఫీట్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఆయన మార్గంలో నువ్వు ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. నిత్యము సుఖంగా ఆలోచించాలి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములో కలవు అన్నది. నీ కుడి పక్కన ఆయన ఉండాలి. నీ కుడి చేతిలో దీవెనకరంగా ఎత్తాలి. హల్లెలూయా. నీ చేతి ఎప్పుడు దేవునికి ఎత్తాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు? నీకు ఆయన వైపు చేతి చాపడం, ఆయన నీ వైపు చూస్తాడు. దేవునికి ఇస్తుంది. హల్లెలూయా. ఆయన మార్గంలో సదాకాలము నీకు ఉండాలి. నీ మార్గంలో దేవుడు నీకు తోడేయాలి. అందుకని హర్షించు, సంతోషించు. సదాకాలము నా గురు నీవే అన్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు బిడ్డ, దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కారం. ఒక్క గడియా ఇచ్చట గడుపుట మేలు, దేయి దినముల కంటేను. పరిశుద్ధాత్మ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. శక్తులు లయపరుస్తున్న సదాకాలం నీతో ఉండే వాక్యాన్ని కూడా దయచేయమని యేసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుచున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు కృప నీకు తోడేయును గాక. ఆమేన్.